హలో అండి. మా కోనసీమ రుచులకు స్వాగతం. ఈరోజు నేను మీకు మనం కూర వండేగా మిగిలిపోయిన చేప ముక్కలుంటాయి గదా! మనం తిన్న తర్వాత చాలా వరకు తినేస్తాం. ఆ చేప ముక్కల్ని మనం ఏ రకంగా ఫ్రై చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఇవి ఒక్కొక్కసారి కూరంతా తినేసిన తర్వాత ముక్కలు మిగిలిపోతాయి. వాటిని తినాలని ఉండదు, అలాగని పడేయాలని కూడా అనిపించదు మనకి. అలాంటి సందర్భంలో మనం వీటిల్ని సింపుల్‌గా ఎలా ఫ్రై చేసుకోవాలో చూపిస్తున్నాను. మనకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. పెనం తీసుకొని చాలా తక్కువ ఆయిల్ వేసుకొని, వాటి మీద మనకి కూర వండగా, తినేయగా మిగిలిపోయిన చేప ముక్కల్ని ఇలా వేసుకొని మనం వేయించుకోవాలి. అసలు చాలా రుచిగా ఉంటాయండి ఇందులో. ఆల్రెడీ పులుపు గాని, మసాలాలు, కారం, ఉప్పు అన్నీ కలిపేసి మనం కూర వండేసుకొని ఉంటాం గదా! వాటిల్ని మాత్రమే ముక్కలు వేపుకుంటాం మనం. ఇలా చూడండి, కొంచెం సేపు మూత పెట్టి వాటిని మరి అటు ఇటు తిప్పుకోవాలి. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. ఎంతో రుచిగా ఉంటుంది. ఆల్రెడీ కూరలో వీటన్నిటితో పాటు ఇవి మనకి నానిపోయి ఉన్నాయి కదా! పులుసుతోటి. దీనిలో మసాలాలు, ఉల్లిపాయలు, కారం, పసుపు, ఉప్పు అన్నీ కూడా మనం కూరలో వేసేసుకున్నాం. ఆ కూరలో మిగిలిపోయిన ముక్కల్ని మాత్రమే మనం ఇలాగ ఫ్రై చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉండే ఫ్రై అనేది రెడీ అవుతుంది. చూడండి, చక్కగా మనకి ఇదే ఆయిల్‌తో మనకి ముక్కలన్నీ ఫ్రై అయిపోతాయి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ముందుగా అన్నీ వేసి నానబెట్టాల్సిన అవసరం లేదు. కూరలో మిగిలిపోయిన ముక్కలు మాత్రమే మనం చేస్తున్నాము. దోరగా ఆ పక్క, ఈ పక్క తిరగేసుకుంటూ మీకెంత డీప్ ఫ్రై కావాలనుకుంటే అంత డీప్‌గా మీరు ఫ్రై చేసుకోవచ్చు. చూడండి, గోల్డెన్ బ్రౌన్‌లోకి చక్కగా మనం ఫ్రై వచ్చేసినయి. ప్రతి పీసు కూడా మనకి చూసారా చక్కగా ఫ్రై అయిపోతుందనమాట. మనం జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకొని ఇలా ఫ్రై చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకోవడమే. చూసారా ఎంత సింపుల్‌గా మనకి చేప ముక్కల ఫ్రై అనేది రెడీ అయిపోయిందో. ప్రత్యేకంగా మీరు ఫ్రై కోసం నానబెట్టలేదండి ఇది. మన కూరలో వండుకోగా మిగిలిపోయిన ముక్కల్ని మాత్రమే మనం ఇలా చక్కగా డీప్ ఫ్రై చేసేసాం. చూసారా? మామూలుగా చేసిన ఫ్రై లాగే ఉంది కదా! మరి ట్రై చేస్తారా ఒకసారి? ఈసారి మనం చేపల కూర వండుకున్నప్పుడు మిగిలిపోయిన ముక్కలుంటే పడేయకుండా మీరిలాగ ఫ్రై చేసుకొని పిల్లలకి పెట్టండి. మీరు అంతే తృప్తిగా తినండి. చూడండి, నా ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు వెంటనే స్టార్ట్ చేయండి. అలాగే నాకు ఆ ఛానల్‌ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వారు ఉంటే గనక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారు మరింత మందికి తెలియచేయండి. థ్యాంక్ యూ.